ఏ లీడర్ కలిసినా జరిగే మర్యాద ఏందంటే శాల్వగప్పుడు పువ్వుల గుత్తి చేతుల పెట్టుడు. ఆటెనక ఏదోటి బొమ్మనో గిఫ్టో ఇచ్చుకుంటా ఫోటోలు దిగుతారు. వచ్చిన పని అవుతుందా లేదా అనేది వెనకషిరి, మొదలైతే మర్యాద చేయాలి కదా. బీఆర్ఎస్ పార్టోళ్ళు గులాబీ గుత్తులు ఇచ్చుకుంటే టీడీపోళ్ళు పచ్చ పువ్వులు ఇస్తారు. కాంగ్రెస్ బీజేపీకి ఏదైనా నడుస్తాయి. ఇక గిఫ్టులు అంటారా, ఏది ఇయ్యబుద్ధి అయితే అది ఇస్తారు. మరి ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే, మీరు మంచిగా నజర్ వేసిండ్రో లేదో తెలంగాణ తల్లి ఫోటోలే గిఫ్ట్ కింద వంచుతున్నాడు సీఎం సారు. ఢిల్లీలో సెంటర్ మంత్రులను కలిసినా ఏరే రాష్ట్రం లీడర్లకు వంచిన గివ్వే ఇస్తున్నాడు. ఇంతకు మున్పు నెమలి బొమ్మలో వీణాలో తీరిస్తుండేది. ఏ గవి ఎందుకు అందరు ఇచ్చేటి కొత్తగా ఉండాలని గివ్విస్తున్నట్టున్నాడు. ఇంట్లో పెట్టుకుంటే చూడంగానే తెలంగాణ రాష్ట్రం యాదికి వస్తుంది అన్నట్టు. అంతేకాదు మీటింగ్లలో వెనకాల పరద మీద కూడా తల్లి బొమ్మలే పెట్టిస్తున్నారు, మంచిగా అందరికి అగుపడేటట్టు. రాష్ట్రం తెచ్చుకున్న 10 ఏళ్లకు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం గట పెట్టుకున్నాక ఇప్పుడు దేశమంతా సాటింపేస్తున్నట్టున్నారు గిట్లా. అయితే గులాబీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, కాంగ్రెస్ తల్లిని రాహుల్ గాంధీ తండ్రిని మంచిగా భద్రంగా ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం 3 ఏళ్ల తర్వాత, తప్పకుండా ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోండి అని చెప్పి. అగనట కాంగ్రెస్ తల్లి అంటే సర్కార్ హెడ్ ఆఫీస్ ముంగటున్న తెలంగాణ తల్లి, రాహుల్ తండ్రి అంటే దాని ముంగట పెట్టిన పాత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహము. బీఆర్ఎస్ పవర్ రాగానే విగ్రహాలు ప్యాకింగ్ చేసి గాంధీ భవన్ కు పార్సల్ పంపుతారట. దమ్ముంటే టచ్ చేస్తుడు అని అటుకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు ఐసిక్ తైసి అంటున్నారు. తెలంగాణ తల్లి గాని రాజీవ్ గాంధీ విగ్రహం గాని ముట్టుకొని చూడు, కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలు ఊడదీసుకొడతారు. ఊకోకే తెలంగాణ తల్లి రూపాలు మార్చుడెందుకు సారు? మీరు తయారు చేపించింది మీరు అధికారంలో ఉండగానే ఫైనల్ చేసి ఇదే సచివాలయం ముంగట పెడితే ఇయ్యాలకి లొల్లే ఉండకపోవు. ఇప్పుడు చూడు, ఈమె మా తెలంగాణ తల్లి అని దేశంలో అందరికి ఫోటోలు వంచబట్టారే. రేపు పొద్దుగాల వాళ్ళ ఇంట్లోకెళ్ళి తీసేయమంటే తీసేస్తారా? ఏందో ఏమో పొండ్రి, అన్ని ఉత్తర పంచాయతీలు కాకుంటే.